హాయ్ గైస్, వెల్కమ్ టు ద ఛానల్ విదుర్ సిద్ధాంత్. ఈరోజు మనము ఢిల్లీలో జరిగిన ఎలక్షన్స్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఎందుకు ఓడిపోయింది, ఏ కారణాల వల్ల ఓడిపోయింది, 10 years నుంచి నేషనల్ లీడర్గా ఎదిగిన కేజ్రీవాల్ ఎందుకు ఎమ్మెల్యే కాలేకపోయాడు, ఆయన పొలిటికల్ ఎంట్రీ ఎప్పుడు ఇచ్చారు, అవన్నీ ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాం. चुनाव में नहीं हरा सकते. मैं नरेंद्र मोदी जी को कहना चाहता हूं, मोदी जी इस जन्म में तो आप हमको नहीं हरा सकते दिल्ली के अंदर आम आदमी पार्टी. 2006 వరకు కేజ్రీవాల్ గారు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్లో జాయింట్ కమిషనర్గా పనిచేశారు ఢిల్లీలో. 2006లో రిజైన్ చేశారు. ఎందుకు రిజైన్ చేశారంటే ఆయనకి సోషల్ వర్క్ మీద చాలా ప్యాషన్ ఉండే, సో అందుకు రిజైన్ చేశారు. రిజైన్ చేసినాక 2010-11 జన్పాల్ మూమెంట్లో పార్టిసిపేట్ చేశారు. ఆ జన్పాల్ మూమెంట్ అనేది అన్నా హజారే గారు స్టార్ట్ చేశారు. ఎందుకు స్టార్ట్ చేశారంటే అప్పట్లో ఉన్న గవర్నమెంట్ మీద కొన్ని ఆరోపణలు ఉన్నాయి. ఏం ఆరోపణలు అంటే 2G స్కాము, కోల్ స్కాము, కామన్వెల్త్ స్కామ్ అనే ఆరోపణలు ఉన్నాయి, స్కామ్స్ జరిగాయని. సో దాన్ని రెగ్యులేట్ చేయడానికి అన్నా హజారే గారు ఒక బిల్ తెచ్చారు. ఒక యాంటీ కరప్షన్ బోర్డు తయారు చేయాలి, ఈ స్కామ్స్ అన్ని ఆపాలని చెప్పి లోక్పాల్ మూమెంట్ అనేది స్టార్ట్ చేశారు. దాని తర్వాత కేజ్రీవాల్ గారు 2012లో ఆమ్ ఆద్మీ పార్టీ అని ఒక పార్టీని స్థాపించి 2013లో పవర్లోకి వచ్చారు. इस कुर्सी के अंदर कुछ ना कुछ समस्या है. जो इस कुर्सी के ऊपर बैठता है वही गड़बड़ हो जाता है. సో మనం ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో ఓడిపోవడానికి కారణాలు ఏందో తెలుసుకుందాం. మూవింగ్ ఫ్రమ్ దేర్ కోర్ వాల్యూస్, ప్రజలు ఏం భావించారంటే 10 years పీరియడ్లో కేజ్రీవాల్ గారు తన కోర్ వాల్యూస్ నుంచి డీవియేట్ అయ్యారని అనుకున్నారు. అన్మ్యాచబుల్ ఎక్స్పెక్టేషన్స్, ఫాల్స్ ప్రామిసెస్ నుంచి కానీ అయ్యింది. ఏంటంటే ఆయన ఐఐటి బ్యాక్గ్రౌండ్ నుంచి ఉన్నాడు కాబట్టి ఆయన మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉండే. ఎలా అంటే ఎయిర్ క్వాలిటీని మంచిగా చేస్తారని, వాటర్ని ప్యూరిఫై చేస్తారని ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. యమునాని క్లీన్ చేసి అందులో డుక్కి కొడతా అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. मैंने आपको एक प्रॉमिस किया हुआ है कि अगले चुनाव के पहले आपके साथ यमुना में डुबकी लगाऊंगा, वो कर दूंगा. ఇంతవరకు పూర్తి చేయలేదు. ఎయిర్ క్వాలిటీ అయితే మనకు తెలిసిందే. గత కొన్ని సంవత్సరాల నుంచి ఢిల్లీ ఎయిర్ పొల్యూషన్లో వరల్డ్లో టాప్ 5 ప్లేసెస్లో ఉంది. हॉस्पिटल या फैमिली डॉक्टर के पास जाके दिखाना पड़ता है. When it hits, the nearly 30 million people here are forced to live in a toxic cloud. Scientists estimate that spending a day outside in these conditions is like smoking 50 cigarettes. మోరోవర్ కేజ్రీవాల్ గారు కొన్ని ఫ్రీబీస్ ఇచ్చారు. ఎలా అంటే ఫ్రీ ఎలక్ట్రిసిటీ, ఫ్రీ బస్సు, ఫ్రీ వాటర్. ఇవి ఢిల్లీలో ఫుల్ ఫ్లెజ్గా ఇంప్లిమెంట్ అవ్వలేదు. పైగా మోస్ట్ ఆఫ్ ద మిడిల్ క్లాస్ పీపుల్కి రీచ్ అవ్వలేదు. ఇది కానీ దానికి ఒక కారణం కావచ్చు వాళ్ళు ఓడిపోవడానికి. ఇంకా యూరోపియన్ రోడ్ స్టాండర్డ్స్ని ఢిల్లీలో ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. సో మనకి ఢిల్లీ పరిస్థితి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరిస్థితి ఎలా ఉందో మనకు తెలిసిందే. పైగా ఆపోజిషన్ ఆయన మీద కొన్ని ఆరోపణలు వేశాయి. ఏంటంటే ఒకటి లిక్కర్ స్కామ్, ఇంకోటి ఏంటంటే 33 crores ఖర్చు చేసి సీఎం హౌస్ని రీడెవలప్ చేయాల్సిన అవసరం ఏముంది. ఒకప్పుడు ఇదే కేజ్రీవాల్ గారు శీలా దీక్షిత్ అనే ఒక మంచి పరిపాలించిన సీఎం మీద 12 ACs ఉన్నాయి, ఢిల్లీ పరిస్థితి ఇంత ఘోరంగా ఉంటే మీకు 12 ACs అవసరమా అని చెప్పి ఆరోపించారు. అదే వ్యక్తి 33 కోట్లు పెట్టి ఒక ఇల్లుని రీడెవలప్ చేసిన ఒక మైనస్ పాయింట్ కావచ్చు తనకు. పైగా ఇండియా అలయన్స్లో ఉన్న ఇంటర్నల్ ఇష్యూస్ వల్ల ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, ఎంఐఎం పార్టీ అనేవి సెపరేట్గా పార్టిసిపేట్ చేస్తాయి. ఆమ్ ఆద్మీ పార్టీ 70 seatsలో సెపరేట్గా పార్టిసిపేట్ చేసింది. దీనివల్ల ఏమైందంటే ఓట్లు చీలికపోయి అవన్నీ బీజేపీ ఫేవర్లో వెళ్ళి బీజేపీ ఎలక్షన్స్ గెలిచింది. అరవింద్ కేజ్రీవాల్ గారు ఎలక్షన్ పీరియడ్లో బీజేపీకి ఛాలెంజ్ చేశారు. ఏంటంటే బడ్జెట్ రిలీజ్ చేస్తున్నారు కదా, 7.5 lakhs దాకా జీరో ట్యాక్స్ ఉంది, సో దాన్ని 10 lakhsకి పెంచమని చెప్పారు. కానీ బీజేపీ దాన్ని ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసి 12 lakhsకి పెంచింది. ఆ మాస్టర్ స్ట్రోక్ వల్ల బీజేపీ ఫేవర్లో ఎలక్షన్స్ చేంజ్ అయ్యాయి. I am now happy to announce that there will be no income tax payable up to income of 12 lakh rupees. ఇవి పలు కారణాలు ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో ఓడిపోవడానికి. యాక్చువల్గా ఇది బీజేపీ గెలుపు కాదు, ఇది ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమి. సో ఇప్పుడు బీజేపీ ప్రూవ్ చేసుకోవాలి. 5 years టైం ఉంది, వాళ్ళు ఎంత కేపబుల్ ఉన్నారో ప్రూవ్ చేసుకోవాలి. బీజేపీ నుంచి నెక్స్ట్ సీఎం క్యాండిడేట్ ఎవరో కామెంట్ల రూపంలో మీ ఒపీనియన్ తెలపండి.
ఒకవేళ మేము ఇచ్చిన కంటెంట్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. డోంట్ మిస్ ద బెల్ ఐకాన్ to get regular notifications.